ఇళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరికీ గత 30-40 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తున్నారు. పట్టణంలో వివిధ రకాల నాయకులం ఉన్నా, దాదాపు 10 మంది ముఖ్య నాయకులం ఉన్నా, అందులో ఎవరి వ్యక్తిత్వం ఏంది, ఎవరేం పని చేస్తారో మీరు అందరూ చూస్తున్నారు. గత వరదలు వచ్చినప్పుడు రామాయపేట పట్టణం కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకుడు ఇల్లు వదిలిపెట్టి బయటకు రాలే. ఏమనంటే మాకు వినాయక చవితి ఉంది, పండుగ ఉన్నది, మా పండుగ అయినాక వస్తాం, మన పండుగ అయిన వరకు ఊరు మొత్తం మునిగిపోతుండే. అటువంటి సమయంలో అర్ధరాత్రి 3 గంటలకు నాకు సహకరించింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, వాళ్ళ కానిస్టేబుల్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ 3 గంటలకు తక్షణం ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి నాతో పాటు తిరిగి పట్టణం మునిగిపోకుండా కాపాడింది ముఖ్యంగా నేను, నాతో పాటు పోలీసు అధికారులే. ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఈ పట్టణంలో ఉన్న ఏ నాయకుడు, పెద్ద నాయకుడు కూడా ఎవరు ముందరికి రాలేదు. వాళ్ళు పండుగ చేసుకుంటా వినాయక చవితి చేసుకుని ఇంట్లో కూర్చున్నారు. ప్రజలందరూ బీసీ కాలనీ నుంచి మొదలుపెట్టి సగం ఊరు ఏడ్చుకుంటూ వరదల్లో మునిగిపోయే సమయంలో అధికారుల సహకారంతో నేను పట్టణం మునగకుండా కాపాడడం జరిగింది. వాళ్ళకి తెలియక, ఈ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు, సగం చెరువులు కొట్టేసినాము. మొత్తాలన్నీ కొట్టేస్తేనే ఊర్లోకి నీళ్ళు రాకుండా వెళ్ళిపోయినాయి. అప్పుడు ప్రాణ నష్టం దాదాపు ఎవరు పట్టి వాళ్ళలాగా మనం కూడా ఉంటే దాదాపు ఈ పట్టణంలో కనీసం 300 మంది చనిపోయే వాళ్ళు. అటువంటిది ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం పట్టణాన్ని కాపాడినాం. అదేవిధంగా ఎలాంటి సంవత్సర కాలంగా మున్సిపాలిటీ నేను చూస్తున్నాను, సంవత్సర కాలంలో ఒక 10 రూపాయలు కూడా మున్సిపాలిటీలో అవన్నీ జరగలేదు. ఖచ్చితంగా పర్మిషన్ అన్ని ఫ్రీగా ఇప్పించడం జరిగింది. నేను అదన్నీ కుట్ర పెట్టుకునే కొంతమంది పట్టణంలో స్వార్థంతో ఎప్పుడైతే వాళ్ళు 30-40 సంవత్సరాలుగా అవినీతికి అలవాటు పడరో ఆ నాయకులంతా కూడా వీడుంటే మన మున్సిపాలిటీలో మన ఆటలు సాగనే ఉద్దేశంతో వాళ్ళు కుట్రమని కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను పక్కకు తప్పించడం జరిగింది. దానికి విరుగుడుగానే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావు సహకారంతో, పద్మా దేవేంద్ర రెడ్డి సహకారంతో, తిరుపతి రెడ్డి గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేద్దామని చైర్మన్గా అభ్యర్థిగా